శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. భక్తులు సదా నా హృదయమునందు నిలిచియుందురు, మరియు నేనును సదా భక్తుల హృదయమునందు నిలిచియుందును. వారు నన్ను తప్ప అన్యమును ఎరుగరు, మరియు నేను వారిని ఎన్నడను మరువను. నాకు వారికి నడమ ఒక సన్నిహిత సంబంధము కలదు. అట్టి జ్ఞానపూర్ణులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడను దూరము కాజాలరు, నాకు అత్యంత ప్రియులై యుందురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. జ్ఞానవంతుడైన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణుడని అనును, మరియు సమస్తమును తెలుసుకొని నన్ను శరణగోరును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. భక్తియుక్త సేవ ననర్చుచు జీవుడు పలు జన్మల తరువాత శ్రీకృష్ణ భగవానుడనే ఆధ్యాత్మిక ప్రభువు చరమలక్ష్యములను దివ్యమగు శుద్ధ జ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఆధ్యాత్మిక అనుభవపు ఆదియందు మనుజుడు భౌతిక సంపర్కమును తొలగించుకొని ప్రయత్నము చేయునప్పుడు కొంత నిరాకారమునకు వైపుగా మొగ్గు చూపుట జరుగును. కానీ అతడు తన ప్రయత్నములో పురోభివృద్ధి పొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనము పెక్కు కర్మలు కలవనియు అవియే భక్తియుత సేవా కార్యక్రమాలనియు అనుకొనవలసెను. ఆ విధముగా అతడు తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని యెడ ఆకర్షితుడై అతనిని శరణగోరును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అట్టి సమయముననే మనుషుడు తన శ్రీకృష్ణ భగవానుని కరుణయే సర్వస్వమనియు అతడే సర్వకారణములకు కారణమనియు విశ్వము అతని నుండే స్వతంత్రమై యుండుననియు అవగాహనము చేసుకొనును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైద్యము యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియు దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధము కలిగి ఉన్నదనియు అంతటా అతడు తెలుసుకొనగలుగును. ఆ విధముగా అతడు ప్రతి దానిని వాసుదేవ పరముగా లేదా కృష్ణపరముగా అనుకొనును. అట్టి విశ్వాత్మక మగు వాసుదేవ దృష్టి శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుటయే ఉత్తమోత్తమము గమ్యమనేడి భావనకు వచ్చును. కానీ అట్టి శరణాగతులైన మహాత్ములు అతి తక్కువగా ఉందురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. జీవి దేహములో వాక్శక్తి కానీ, దృశ్శక్తి కానీ, శ్రవణశక్తి కానీ లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యములుగాక వాటికి కారణమైన ప్రాణమే అత్యంత ముఖ్యమై ఉన్నది. అదే విధముగా వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వమునకు మూలమై ఉన్నాడు. దేహమునందు వాక్శక్తి, దృశ్శక్తి, శ్రవణశక్తి, ఆలోచన శక్తి అనునవి ఉన్నను
అవి అవి అన్నీయును శ్రీకృష్ణ భగవానునితో సంబంధము కలిగి యుండును, వ్యర్థములే యగును. శ్రీకృష్ణ భగవానుని యందు అవి లేకుంటే వ్యర్థములే. వాసుదేవుడే సర్వవ్యాపి మరియు సమస్తమైన ఉన్నాడని సంపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనికి శరణము నొందును. అట్టివాడే శ్రీకృష్ణ భక్తుడు అవుతాడు అని శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణము పొంది తమ గుణములను అట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడి అతని భక్తియుక్త సేవలో నియుక్తులు కాగలరు. భౌతిక సంపర్కము సంపూర్ణముగా ప్రక్షాళనము కానంత వరకు వారు అభక్తులగునే పరిగణింపబడుదురు. వారు భక్తులు కాదు. శ్రీకృష్ణుని తెలుసుకోలేని వారు శ్రీకృష్ణ భక్తులు కారని శ్రీకృష్ణ భగవానుడే చెప్పుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను, విషయ కోరికలు కలిగి ఉన్నను శ్రీకృష్ణ భగవానుని శరణు నొందినవారు బాహ్య ప్రకృతిచే ఆకర్షింపబడిన వారే అగుదురు. ఎట్లనగా వారు సరైన గమ్యమునే దరి చేరుచున్నందున క్రమముగా కామము నుండి బయట పడగలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, శుద్ధ భక్తుడై సర్వవిధములైన కోరికల నుండి ముక్తుడైనను లేదా సర్వవిధములైన విష కోరికలు పూర్ణముగా వదిలి కలిగి ఉన్నను లేదా భౌతిక సంపర్కము నుండి ముక్తిని వాంఛించుచున్నను మనుజుడు సర్వవిధముల వాసుదేవునికే శరణ పొంది అతనినే సేవించవలనని శ్రీకృష్ణుడు అట్లు సేవించినవాడు నా భక్తుడు అని పలికెను. కానీ బుద్ధిహీనులైన మనుషులు ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండుటచే విషయ కోరికల తక్షణ ప్రాప్తి కొరకు ఇతర దేవతలను శరణ కోరుదురు. సాధారణముగా అట్టివారు శ్రీకృష్ణుని దరి చేరరు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, రజస్తమో గుణము భరితులై ఉన్నవారు వివిధ దేవతలను అర్చింతురు, ఆయా పూజ విధానములను అనుసరింతురు. వారు సంతృప్తులై ఇందురు. అట్టి దేవతారాధనలకు అల్ప కోరికలయందే మగ్నులై ఉండి పరమగమ్యమును ఎట్లు పొందవలనో ఎరుగలేరు వాళ్ళు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తులు మాత్రము ఆ విధముగా పెడమార్గమును పట్టరు. వారు నా మార్గమునే చేరుదురు. వేదశాస్త్రమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతారాధనము ప్రతిపాదించబడి ఉన్నందున ఉదాహరణగా రోగి అయిన వాడు సూర్యుని పూజింపవలెను అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికను, కృష్ణ భక్తులు కానివారు కొన్ని ప్రయోజనములకు భగవానుని కన్నను దేవతలే మేలని భావింతురు. కానీ శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువని తెలిసి యుండును. ఏకలే ఈశ్వర కృష్ణ అర సభ భృత్య దేవదేవుడైన శ్రీకృష్ణుడొక్కడే ప్రభువు
అని శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఇతరులందరూ అతని సేవకులు అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కనుకనే శుద్ధ భక్తుడు ఎన్నడను తన కోరికలు పూర్ణము కొరకై దేవతలను ఆశ్రయింపక కేవలము శ్రీకృష్ణ భగవానుని పైననే ఆధారపడి యుండును. అట్టి శుద్ధ భక్తుడు తనకు భగవానుడు వసగిన దానితోనే తృప్తి చెందును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నేను ప్రతివారి హృదయమునందు పరమాత్మరూపున నిలచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, భగవానుడు సర్వజీవులకు స్వతంత్రము నొసగియున్నాడు. కనుకనే మానవులు విషయభోగమును వాంఛింతురు. దానిని దేవతల నుండి పొందగోరి సర్వుల హృదయాంతర్వాది రూపమున ఆ భగవానుడు వారి భావముల అవగాహనము చేసుకొని వారు కోరినట్లు చేసుకొనుటకు అవకాశములు కల్పించును. సర్వజీవులకు దివ్య జనునిగా అతడు వారి స్వతంత్ర్యముతో జోక్యమును కల్పించుకొనక వారు తమ తమ కోరికలు తీర్చుకొనుటకు అవకాశమును కల్పించును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సర్వశక్తి సమన్వితుడైన భగవానుడు జీవులకు విషయ జగమునందు అనుభవించుటకు అవకాశము వసగి మాయాశక్తి వలలో తగులుకొనుకున్నట్లు ఎలా చేయవలెనని కొందరు ప్రశ్నించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపున అట్టి అవకాశములు మరియు సౌకర్యములు కల్పించినచో జీవుల స్వతంత్ర్యమును పదమునకు అర్థమే ఉండదనుట ఆ ప్రశ్నకు సమాధానం. కనుకనే అతడు సర్వజీవులకు సంపూర్ణ స్వతంత్రమును వారు కోరినట్లుగా ఇచ్చుచున్నాడు. కానీ సర్వధర్మములను విడిచి తను నొక్కనినే శరణు పొందవలెననున్నది అతని పరమ ఉపదేశము. అది మనకు గీతాజ్ఞానపు అంత్యమున మనకు భగవద్గీతలో కనపడుచున్నది. అట్టి ఉపదేశమును మనుషుని ఆనందభాగునిగా చేయగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జీవులు మరియు దేవతలు ఇరువురు శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున ఉండువారు. తత్కారణమున జీవుడు తన కోరికననుసరించి ఏదో ఒక దేవతను పూజింపజాలడు. అదే విధముగా దేవదేవుని అనుమతి లేనిదే దేవతలు సైతము ఎట్టి వరములు ఇవ్వజాలరు. సాధారణముగా చెప్పబడినట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, సామాన్యముగా జగమునందు అర్థులైన వారు వేదములు ఉపదేశించిన రీతి వివిధ దేవతల దరి చేరుదురు. అనగా ఏదేని వరమును కోరినప్పుడు ఆయా దేవతలను పూజించినప్పుడు రోగగ్రస్తుడు సూర్యుని పూజింపవలననియు, విద్యను కోరువాడు సరస్వతీదేవిని పూజింపవలననియు, అందమైన భార్యను కోరువాడు శివపత్ని అయిన ఉమాదేవిని పూజించవలననియు, వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చనపు ఉపదేశములు శాస్త్రములందు కలవు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, ఏదేని ఒక భౌతిక సౌఖ్యమును
వలసి వచ్చినప్పుడు ఆ వరమును ప్రత్యేక దేవత ద్వారా పొందు కోరికను భగవానుడే వాని యందు కలిగింపజేయును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. తద్వారా జీవుడు ఆ వరమును పొందవచ్చును. ఏ దేవుని ప్రత్యేక దేవత ఎడ జీవునకు ప్రత్యేక భక్తి తత్పరతను సైతము భగవానుడే ఏర్పరచుచుండును. దేవతలు జీవులయందు అటువంటి సన్నిహితత్వమును ఉద్దపితమును చేయజాలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. కాని సర్వజీవ హృదయాంతరవర్తినయై పరమాత్ముడను లేదా ఆదిదేవుడను నేనే అయినందున శ్రీకృష్ణుడు దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునకు ఒసుగును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. వాస్తవమునకు దేవతలందరూ దేవదేవుని విశ్వరూపమునందలి వివిధ భాగములు. తాత్కారణమున వారికి ఎట్టి స్వతంత్రమును లేదు. దేవదేవుడు పరమాత్మ రూపణ దేవతల హృదయమునందును నిలిచియుండి వారి ద్వారా జీవుల కోరికలను తీర్చే విధానము ఏర్పాట్లను చేయగలిగను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. దేవతలు మరియు జీవులు ఇరుగురు భగవానుని ఆధీనముననే ఉండేవారు కనుక ఎన్నడూను స్వతంత్రులు వారు కారు అని వేదవాజ్మయమునందు తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదో ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను తీర్చుకొనును. కానీ అది నిజానికి ఆ వరములన్నీయును నా చేతనే వసగబడుచున్నవని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. శ్రీకృష్ణ భగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ తమ భక్తులకు ఎట్టి వరములను ఇవ్వలేరు. సర్వము శ్రీకృష్ణ భగవానునికి చెందినదే అన్న విషయమును జీవులు మరచుదురు, దేవతలు మాత్రం మరవరు. అనగా దేవతాత్పర్యమున మరియు తద్వారా ఇష్టసిద్ధి ఎనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలనే జరుగును. అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయమును ఎరుగలేడు కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతలను పూజించును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. కానీ శుద్ధభక్తుడు మాత్రం ఏదేని ఒకటి కావలసి వచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతిక లాభమును అర్థించుట శుద్ధ భక్తుని లక్షణము కాదు. సాధారణముగా మనుషుడు తన కామమును పూర్ణము చేసుకొనుటయందు ఆతురతను చూపును కనుకనే దేవతలను ఆశ్రయించును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. జీవుడు తనకు తగినటువంటి దానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును. ఒకవైపు ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అర్చించుచు మరొక వైపు విషయభోగవాంఛలు కూడియుండుట విరుద్ధ కోరికలను కలిగియుండుట వంటిది మంచిది కాదు.
కృష్ణునకు ఉనర్చబడు భక్తియుత సేవ మరియు దేవతలకు ఉనర్చబడు పూజా సమస్తములలో నున్నటువంటివి కావు, సమస్థాయిలో ఉన్నటువంటివి కావు. శ్రీకృష్ణునికి దేవతలకు ఇద్దరికి సమస్థానం కాదని శ్రీకృష్ణుడు పలికెను. దేవతార్చనము భౌతికము కాగా భగవానుని భక్తియుత సేవ సంపూర్ణముగా దివ్యమగుటయే అందులకు కారణము. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: భగవద్ధాముని చేర అవలంబించు జీవునికి విషయ కోరికలనున్నవి అవరోధములు వంటివి. కనుకనే అల్పజ్ఞులు జీవులు వాంఛింతురు. భౌతిక లాభములు శుద్ధ భక్తునకు సాధారణముగా వసగబడవు. తాత్కారణమునే అట్టి అల్పజ్ఞులు భగవానుని భక్తియుక్త సేవయందు నిలుచుటకు బదులు భౌతిక జగమునకు చెందిన దేవతల పూజకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వగలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజింతురు, కానీ వారొసగేడి ఫలములు అల్పములు, తాత్కాలికములైన యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రం చివరకు నా దివ్యలోకమునే చేరుదురు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇతర దేవతలను పూజించువారు కూడా శ్రీకృష్ణ భగవానునే చేరుదురని భగవద్గీత వ్యాఖ్యతలు కొందరు చెప్పుదురు. అందరూ దేవతలు ఒకటే అని కొంతమంది చెప్పుదురు. కానీ దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకమునే చేరుకుంటారు. ఇచ్చట స్పష్టముగా భగవద్గీతలో తెలుపబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరుదురు, చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుకొనుదురు. అదే విధముగా ఇంద్రుని పూజించిన దేవతను పూజించినచో ఇంద్రలోకమును చేరుదురు. ఆ దేవతకు సంబంధించిన లోకమును మనుషుడు పొందగలడు అని శ్రీకృష్ణుడు ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ దేవలోకమునే చేరుదురని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. నన్నే కొలిచిన స్వయాన నా లోకమునే చేరుదురు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: అంతేగాక ఏ దేవతను పూజించినను చివరకు అందరూ శ్రీకృష్ణ భగవానునే చేరుదురన్నది సత్యము కాదు, అది అసత్యము. అట్టి భావనమిచ్చుట ఖండింపబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతిక జగమునందలి ఆయా దేవతల లోకములను చేరగా దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తులు మాత్రం ఆ భగవానుని దివ్యధామమునే నేరుగా చేరుచున్నారు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: దేవతలు శ్రీకృష్ణ భగవానుని దేహమునందలి వివిధ భాగములే అయినచో ఆ భగవానుని అర్చించుట వలన కలిగేడి ఫలితమే దేవతలను అర్చించుట చేతను కలగవలెను. భావన ఇచ్చట ఉదయించవచ్చును, కానీ దేహమునందు ఏ భాగమునకు ఆహారము అందవలెనో తెలియని వారిగా పరిగణింపబడినందున దేవతార్చకులు అల్పజ్ఞులై ఉన్నారు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: వారిలో మరింత మూఢులైన కొందరు దేహమునకు ఆహారము అందించుటకు పలు మార్గాలు ఉన్నావని మూర్ఖముగా పలుకుదురు. కానీ వాస్తవమునకు వారి వాదము సరైనది కాదు.
ఏల అనగా శ్రీకృష్ణుడు ఇలా పలికను, చెవుల ద్వారా కానీ కన్నుల ద్వారా కానీ మన శరీరమునకు ఆహారము అందగలదా, అందించగలరా? దేవతలు శ్రీకృష్ణుని విశ్వరూపమందలి వివిధ భాగములని వారు ఎరుగజాలరు, వారికి తెలియదు. అంతేగాక అజ్ఞాన కారణముగా వారు ప్రతి దేవతయు భగవానుడనియు లేదా భగవానునితో శ్రీకృష్ణునితో సమానమనియు మూర్ఖముగా చెప్పెదరు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, దేవతలేగాక సాధారణ జీవులు సైతము శ్రీకృష్ణుని అంశలై ఉన్నారని చెప్పుదురు. బ్రాహ్మణులు ఆ భగవానుని శిరము అనియు, క్షత్రియులు అతని భుజములనియు, వైశ్యులు అతని ఉదరమనియు, శూద్రులు అతని పాదములనియు, మరి వారందరూ వివిధములైన ప్రయోజనములను నెరవేర్తురనియు చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఇది తెలుపబడినది. తన స్థితితో నిమిత్తము లేకుండా తనను మరియు దేవతలను ఆ భగవానుని అంశలుగా తెలుసుకొనలేనిచో మనుషుని జ్ఞానము పూర్ణము కాగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ విషయమును అతడు అవగాహన చేసుకొననిచో వివిధ దేవతాలోకములను పొందవలసి వచ్చును. భక్తులు మాత్రము అటువంటి గమ్యము ఎప్పుడు చేరరు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, భౌతిక జగములందలి లోకములు దేవతలు వారిని అర్చించువారు, వారిని పూజించువారు సర్వము నశ్వరమే. కనుక దేవతా అవతారములచే కలుగు ఫలితములు సైతము నశ్వరములై ఉన్నవి. కనుకనే దేవతార్చనచే కలుగు ఫలములు నశ్వరమనియు కేవలము అల్పజ్ఞులైన జీవుల చేతనే అట్టి దేవతార్చనము వనరింపబడి ఉన్నది. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నియుక్తుడై పూర్ణజ్ఞానమును నిత్యానంద స్థితిని సాధించువాడు శ్రీకృష్ణ భక్తి భావనలోనే ఇవన్నీ జరుగును. కనుక అతడు పొందు లాభములు సామాన్య దేవతార్చకుడు పొందువానికి విభిన్నములై ఉన్నాయి. ఎట్లనగా శ్రీకృష్ణుడు ఇలా పలికను, ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆ ప్రమేయుడు, అతని ఉపకారము అపరిమితమైనది, అంతులేనిది. అతని కరుణయు పరిమితము లేనిది. కనుకనే అతడు తన శుద్ధ భక్తులపై చూపు కరుణ అపారమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, నన్ను సంపూర్ణముగా ఎరుగని మందభక్తులు దేవదేవుడైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలుతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు. ఎప్పటికీ ఎరుగలేని వారు అలా అందరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, దేవతలను పూజించువారు అల్పజ్ఞులు అని లేదా బుద్ధిహీనులు అని చెప్పుచున్నాడు. నిరాకారవాదులు అని అదే విధముగా ఇచ్చట వర్ణించబడిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయరూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను
నిరాకారవాదులు తమ అజ్ఞాన కారణముగా భగవానుడు రూపరహితుడని వాదించుతున్నారు. శ్రీరామానుజాచార్యుల పరంపరలో నన్ను పరమభక్తుడైన శ్రీ యమునాచార్యులు ఈ విషయమున చెప్పిరి. ఓ ప్రభు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవే దేవదేవుడు అని ఎరుగుదురు. ఈ భగవద్గీతను మీరు ఇంకో 10 మందికి జ్ఞానమును పంచుదురని మా మనవి. ఎవరే గాని ఈ భగవద్గీతను చదివిన విన్న వారు